నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. ఈరోజు మార్చి 29 ఆదివారం ఉదయం లిటిల్ విలేజ్‌లో ఉన్నాం. మంగళగిరి టైమ్స్‌కి అత్యంత ఆప్తులు రొటేరియన్ గాజుల శ్రీనివాసరావు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150కి అసిస్టెంట్ గవర్నర్‌గా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం జరుగుతోంది. పూర్తి వివరాలు వీక్షించగలరు. మంగళగిరి సమీప లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో రొటేరియన్ గాజుల శ్రీనివాసరావు అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ఆర్ఐడి 3150 అవార్డ్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ విష్ణుబాబు ఇచ్చేశారు. వీరితో పాటు మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి, పాస్ట్ సెక్రటరీ అందే మురళీమోహన్, వివిధ రోటరీ క్లబ్ల ప్రతినిధులు పాల్గొని గాజుల శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేకత ఉంది. ఇది తర్వాత మాట్లాడతాను. ముందు గాజుల శ్రీనివాస్కి ఏంటంటే సూచన 4 క్లబ్లు మీకు ఇవ్వడం జరిగింది. 4 క్లబ్లతో సమన్వయం అనేది చేసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే వాడు మీటింగ్ కూడా పెట్టుకున్నారు గుంటూరులో ఉన్న అన్ని క్లబ్లు. ఎందుకంటే మీరు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత చేసేవాడు దీన్ని దాటితేనే వాడు గుర్తు పెట్టుకుంటారు, లేదా గుర్తు పెట్టుకుంటారు. సో అటువంటి మైల్ స్టోన్స్ కూడా మీకే ఉన్నాయి. సో అందుకే ఈ క్లబ్ చేసే ప్రాజెక్ట్ అనేది నాకు ఎప్పుడూ ఇష్టమైనది, తీరిపోయేది ఉంది. అంతేకాకుండా ఐ అబ్జర్వ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. అది ప్రాపర్ ట్రైనింగ్ కానీ లేదా ప్రాపర్ జాబ్ వర్క్ కానీ ఇవన్నీ ఏంటంటే అనిల్ గారు ఏం మాట్లాడతారు, అవన్నీ చేసేది ఆయన. మొత్తం ఆ స్టాఫ్ అంతా ఆఫీస్ అంతా దానికోసం పని చేస్తారు ప్రాజెక్ట్. దానికి సీన్లో మీరందరూ సక్సెస్ చేస్తారు. సో ఇటువంటి మంచి క్లబ్ మంచి ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది ముందు మీరు ట్రై చేయలేదు. మీరు చేసిన మనం కోరుకుంటాం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలి. కొన్ని మనకు తెలియకుండానే మనకు వస్తాయి. ఇది అదృష్టం అంటే. సో అటువంటి అదృష్టం మీకు వచ్చినందుకు మీరు అందరూ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆయన అబ్జర్వేషన్ ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను ప్రెసిడెంట్గా చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరు పని చేసినా క్లబ్లో ఉన్నా కానీ లేనట్టే ఉంటుందండి, గాల్ శ్రీనివాస్ గారు లేకపోయినా ఉన్నట్టుగానే ఉంటుందండి. స్టైల్ అట్లా ఉంటుంది. సో ఆయన క్లబ్లో మన మధ్య లేకపోయినా ఎక్కడున్నా కానీ ఇక్కడి నుంచి అక్కడే ఉండి నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఆయన సొంతం అన్నమాట. సో మనం క్లబ్లో కూర్చొని ఎంత చేస్తున్నా కానీ అది లేనట్టుగానే ఉంటుంది. సో దట్స్ హౌ ద బ్యూటీ అండ్ దిస్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఒక పెద్ద ర్యాలీ అప్పుడు ఉన్నటువంటి ఏదో ఒక సమస్య అలాగే విష్ణుబాబు గారు అందరికీ నేను ధన్యవాదాలు. ఇతర క్లబ్లో అలానే మన క్లబ్లో ఉన్నారు కాబట్టి జనరల్గా అసిస్టెంట్ గవర్నర్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ రికగ్నైజ్ చేసినటువంటి ఒక అసైన్మెంట్. గతంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, అసిస్టెంట్ గవర్నర్ అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్. రెండోది అసిస్టెంట్ గవర్నర్ అనేది క్లబ్కి గవర్నర్కి మధ్య అనుసంధానం చేసేటువంటి వ్యక్తి. అంటే జనరల్గా ఏం చెప్తామంటే అసిస్టెంట్ గవర్నర్ ఈజ్ ఇయర్ అండ్ మౌత్ గవర్నర్. అంటే గవర్నర్ ఆయన నోట్లో చూస్తే గవర్నర్ 5 months. అయితే ఇక్కడ శ్రీనివాస్ విషయంలో అంటే జనరల్గా అసిస్టెంట్ గవర్నర్ చేసేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు గవర్నర్ ఈయన బాగున్నాడు ఆ పదవి అనేది రావడం జరుగుతుంది. అంతేగాని వీళ్ళకే రావాలి, క్లబ్లో సీనియారిటీ ఉండాలి, లేకపోతే ఇంకో దగ్గర ఉండాలి అనే ఛాయిస్లే ఉండవు. ఇట్ ఈస్ ప్యూర్లీ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద గవర్నర్ సెలెక్షన్. ఈ విషయంకి వచ్చేటప్పటికి అంటే చాలామంది అనుకోవచ్చు బహుశా ఏమన్నా రాష్ట్రపతి గారు ఏమని చెప్పండి, నేనేం చెప్పలేదండి. అది గవర్నరే. ఆయన ఉదయపిలానే ఈ స్పెషల్లీ అబ్జర్వ్డ్
అది సెలెక్టెడ్. ఆ సెలెక్షన్ వెనక కూడా ఏంటంటే శరత్ చౌదరి ఇయర్లో ఫస్ట్ లేడీ ఆఫ్ ద క్లబ్ అంటే ఓకే ఓకే ప్రభాకర్ గారు, విష్ణు గారు, బాల శ్రీనివాస్ గారికి గ్రూప్ బాస్కెట్ రెడీ రెడీ ఓకే రెడీ హాల్ బయట వెయిట్ చేస్తున్నారు. 3 గమనించారు.
ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఎవరు వెళ్ళదు, ఒక 2 నిమిషాలు కూర్చోండి. మాట్లాడిన తర్వాత సార్ ఓకే రెడీ రెడీ ఈజీగా దానికి ఏమి సహకారం ಎಲ್ಲರೂ ಕನೆಕ್ಟ್ చేసింది రెడీ 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 సరే డాక్టర్ శివబాబు గారిని స్టేజ్ మీద రావాలి. అనిల్ గారు, శేఖర్ గారు, డిస్టిక్ లెవెల్లో కూడా అడుగుతున్నారు సార్, కాట్మాండ్లో కూడా అడిగారు రామప్రసాద్ గారు, మీకు కూడా ఇప్పుడు వేసుకుంటారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, అలాగే గతంలో ప్రెసిడెంట్గా చేసినటువంటి గాజు శ్రీనివాస్ గారు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డును సాధించడమే కాకుండా ఈ రోజున డిస్ట్రిక్ట్ 3150లో 4 క్లబ్లకి అసిస్టెంట్ గవర్నర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. గత వారం నేపాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కాబోయేటువంటి గవర్నర్, అలాగే ప్రెసెంట్ గవర్నర్ గారి చేతుల మీదుగా ఆయన అసిస్టెంట్ గవర్నర్గా నెక్స్ట్ ఇయర్కి ఎన్నుకోవడం జరిగింది. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో గర్వకారణం. అలాగే గాజు శ్రీనివాస్ గారి యొక్క ప్రతిభా పాఠవాలకి ఇదొక చక్కటి తార్కాణం. మరి గాజు శ్రీనివాస్ గారి యొక్క సర్వీస్ కానివ్వండి, ఆయన ప్రతిభ కానివ్వండి, ఆయన నాయకత్వ లక్షణాలు
కేవలం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి పరిమితం కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆయన గుర్తించి ఈ రోజు అసిస్టెంట్ గవర్నర్గా ఇవ్వడం జరిగింది. అందుకని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ రోజున రాజు శ్రీనివాస్ గారిని తగు రీతిగా సత్కరించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2019 అక్టోబర్లో మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ అయినప్పటి దగ్గర నుంచి అనేక సర్వీస్ ప్రాజెక్ట్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవెంట్స్, అలానే వేరియస్ మ్యాసివ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రాస్థెటిక్స్, మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ కాస్ట్, ఇట్లాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల అన్నిటిల్లో ప్రతి ఈవెంట్లోనూ తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక వ్యక్తి గాజుల శ్రీనివాసరావు గారు. ఆయన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసేటువంటి యాక్టివిటీస్లో తనదైన శైలిలో చాలా సునాయాసంగా ఆ, ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఆయన ప్రతిభని గుర్తించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ ఉదయ్ పిలాని గారు ఆయనకి అసిస్టెంట్ గవర్నర్ పదవితోటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ లోకి ఆహ్వానించి 2026-27 సంవత్సరంలో ఒక 4 క్లబ్స్ ని లీడ్ చేయాలని చెప్పేసి ఆయనకి ఆ ఆ పదవిని కేటాయించడం జరిగింది. ఆయన రానున్న కాలంలో డిస్ట్రిక్ట్ లో ఒక మంచి లీడర్ గా గుర్తింపు పొంది సమాజానికి రోటరీ ద్వారా మరింత సేవ చేస్తారని చెప్పేసి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కీర్తి ప్రతిష్టలని సమున్నత శిఖరాలకు తీసుకెళ్తారని చెప్పేసి ఆయనకి శుభాభినందనలతో తెలియజేస్తా ఉన్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలో మంచి నాయకుడు శ్రీ గాజుల శ్రీనివాసరావు గారు. వారి నాయకత్వాన్ని జిల్లాలో అంటే డిస్ట్రిక్ట్ 3150లో గుర్తింపు పొందటమే కాకుండా వారిని అసిస్టెంట్ గవర్నర్గా గుర్తించడం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రత్యేకంగా వారిని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా క్లబ్కి ఎంతో 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 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం. నేను అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికవడానికి ఈ ముఖ్య కారణం మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యుల సహకారం అంతా ఉందండి. మనం చేసే ప్రతి పనిలో ఈ రోటరీ క్లబ్ సభ్యుల సహకారం అంతా ఉంది. అంతేకాకుండా మనకు ముందున్న ప్రెసిడెంట్లు మనం ముందుండి నడిపించి ఈ రోజున అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నికవటానికి కారణమయ్యారు. అదేవిధంగా మనకి కాబోయే డిస్టిక్ గవర్నర్ ఉదయ్ పిల్లాని గారు మన డిస్టిక్ 3150ని ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనుగుణంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కూడా ముందుగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజున ఈ సన్మానానికి ముఖ్య కారకులైనటువంటి మన ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ మన నిరంజన్ గుప్తా గారికి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముందు మమ్మల్ని ఎంతో ముందుండి నడిపించాలని అనిల్ చక్రవర్తి గారిని కూడా కోరుకుంటూ ఈరోజు మా మిత్రులు గాజుల శ్రీనివాస్ గారు అసిస్టెంట్ గవర్నర్గా మొన్న లాస్ట్ వీక్ నేపాల్లో పిన్ ప్రజెంటేషన్ జరిగిందండి. దాని తాలూకుగా వారిని సత్కరించడానికి ఈరోజు మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ దీన్ని సెలబ్రేట్ చేద్దామని తెలిసి అందరు రోటేరియన్ సమక్షంలో ఈరోజు ఒక మంచిగా ఆర్గనైజ్ చేసి ఈరోజు చేయటం జరిగింది. సో ఆయనకి అసిస్టెంట్ గవర్నర్గా 4 క్లబ్స్కి వచ్చిందండి. అంటే దాని వెనకాల అంటే ఒక పదవి ఎవరికైనా రావాలి అంటే అది ఉత్తనే రాదని అందరికీ తెలుసు. దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. ఆ కృషి వల్లే ఈ రోజు అతను అసిస్టెంట్ గవర్నర్ స్థాయికి వెళ్ళారు. ఇట్లా ముందుగా రోటరీ క్లబ్ లోను ఇంకా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇంకా అట్లానే రకరకాల అన్నిట్లో కూడా అది ఇంకా చాలా ముందుకెళ్ళి మంచి పదవుల తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానండి. ఎప్పుడు కూడా నేను ఆయనకి సపోర్టింగ్ గానే ఉంటాను. ఏ కార్యక్రమం చేసినా కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మా మిత్రుడు గాజుల శ్రీనివాసరావు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఫంక్షన్కి ఎంతో మంది మా రోటరీ క్లబ్ తరఫున కానీ వేరే రోటరీ క్లబ్స్ తరఫు నుంచి కానీ చాలా మంది మిత్రులు సోదరులు అందరూ ఇచ్చేశారు. చాలా ఇదిగా ఉంది. నిజంగా నాకు మిత్రుడని చెప్పుకోవడం నాకే చాలా గర్వంగా ఉంది. ఈ రోటరీ క్లబ్ లో ప్రతి దాంట్లోనూ మా ఫ్రెండ్ శ్రీనివాసరావు ఉంటూ ఈ రోజు ఇంత రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గా ఎదిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు చాలా గర్వంగా కూడా ఉన్నది నా మిత్రుడైనందువల్ల. నా పేరు డాక్టర్ విష్ణుబాబు, పిడుగురాల రోటరీ క్లబ్ నుంచి విచ్చేయటం జరిగింది. ఈరోజు మంగళగిరిలో
గాజుల శ్రీనివాస్ గారు మా అత్యంత ఆప్తులు. గత సంవత్సరం ఉత్తమ ప్రెసిడెంట్గా చేసి జిల్లాలోనే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఉత్తమ ప్రెసిడెంట్గా చేసి ఈ సంవత్సరానికి గాను రోటరీ ఇంటర్నేషనల్ తరపున అసిస్టెంట్ గవర్నర్గా ఎన్నుకోవటం జరిగింది. వారి సన్మానానికి విచ్చేయటం జరిగింది. వారితో గత 3-4 సంవత్సరాల నుంచి నాకు ఎంత అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధంతో ఏ స్థాయిలో అంటే మా ఊర్లో కనీసం సుమారుగా ఒక 500 మొక్కలు 10 నుంచి 15 అడుగులు ఉన్న మొక్కలు కేవలం గాజుల శ్రీనివాస్ గారు ఇవ్వటం వల్ల మేము సుమారుగా 5 కిలోమీటర్లు నేషనల్ హైవేకి 2 వైపులా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాలకి శ్రీనివాస్ గారి సహకారంతో చేయటం వల్ల మేము చాలా గుర్తింపు పొందటం జరిగింది. ఈరోజు ఈ శ్రీనివాస్ గారికి ఈ అవకాశం రావటం చాలా మేము గర్వంగా భావించి వారికి శుభాభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసామండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.